మీరు 10 ఏళ్ళు ఎట్లా నరకం చూపించారు పేదోనికి. మీరు కేవలం పార్టీలో ఉన్న తొత్తులకే ఇచ్చిండ్రు. మేము గతంలో కూడా మీరు గమనించండి, నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి ఇచ్చేది ఇల్లు, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఒకరికి ఇచ్చేది పెన్షను. అప్పుడు ఎవరైనా చస్తే నాకు ఇస్తారని చెప్పి ఆ సర్పంచ్ ఎంపీటీసీ ఎంబడి తిరిగేది ఊరి ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పెట్టి అర్హులైన లిస్ట్ అంతా వెతుకులాడండి, మీరు సర్వే చేయండి అని అప్పుడు మేము పెన్షన్లు కానీ ఇల్లు కానీ అన్నీ చేయటం జరిగింది అర్హులైన వాళ్ళకు. అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు మీటింగ్ పోదాం రాని గ్రామ ప్రజలను అడిగితే మేము వస్తానంలే అన్న పని చూసుకుంటాము అనేది. అరే మీకు ఇల్లు ఇచ్చినాం కదా, పెన్షన్ ఇచ్చినాం కదా అంటే కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినావు, టీడీపీ వాళ్ళకి ఇచ్చినావు, మాకు ఇచ్చినావు, నువ్వు మా ఒక్కరికే ఇచ్చినట్టు చెప్తాను అనేది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా మేము ఇచ్చినాం, కులాల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. మీరు దున్నపోతులు తిరిగా మీద దేశం మీద పడి తిన్నట్టు తిని ఎక్కడికక్కడ బలిసి ఇవాళ మీరు దీన్ని మీరు చెయ్యలేదు, చేయకపోగా దీన్ని పట్టుకొని ఉల్టా దీన్ని నిరసన తెలుపుతాను, ఇది చేస్తానని రెచ్చగొట్టడం. నేను హెచ్చరిస్తాను దీన్ని, నేను స్ట్రైట్ అవే చెప్తున్నా బిడ్డామినని. మీరు చెయ్యని దానికి కనుక చేసుకుంటూ పోతే తోళ్ళు తీసాడ కట్టేస్తాం మీరు అనుకుంటాను. మీరు ఆ చిన్నపిల్లల ఆ పేద బతుకులను ఆగం చేస్తున్నారు రోడ్డు మీద పడేసి. ఇక్కడ ఎక్కడ జరిగినా, ఎక్కడ గ్రామ సభల ఎవరు మీకు కావాల్సింది ఏంది అడగండి, మేము జవాబు చెప్పకపోతే మేము బాధ్యత వహించి జిమ్మెదారు తీసుకుంటాం. మీకు ఇవ్వకపోతే చెప్పండి, జిమ్మెదారు తీసుకుంటాం. మీ తిరుగా ఆ మల్లారెడ్డి మంత్రి వీళ్ళు తిరిగా వాళ్ళ తిరిగా అందరి మీద పడి ఎకరాల కొద్దీ రైతు భరోసా ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, మేము దోసుక తింటాం. జరిగే సమస్య లేదు అందులో. ఇవ్వరట్లా. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే వస్తుంది. ఇవాళ మీరు చూడండి, 100 మంది ఉంటే 90 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. దేనికి? అర్హత ఉన్నా లేకున్నా ఇస్తాడు. దేనికి తీసుకున్నారో? ఫీజు రియంబర్స్మెంటో లేకపోతే ఆరోగ్యశ్రీ వాటి గురించి. పోనీ వాటి మీద రేషన్ ఎత్తుతారా? రేషన్ ఎత్తారు. ఆ కార్డుల మీద రేషన్ల షాపులలో ఎత్తి లారీలలో బయటికి తరలిస్తా అంటే గవర్నమెంట్కి ఎంత నష్టం వస్తుంది. వాటి టైట్ చేయాలనే ఆలోచనతో కూడా కొన్నిటిని సవరించాలి, లేకపోతే వాటికి వస్తే వెళ్ళది. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అప్పులకు నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ చరిత్రలో మిగిలిపోయే విధంగా 183 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి తీసుకురాగలిగినాం మేము. మీరు 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టిన 1 కోటికి ఉంటే నిల్వ ఉంటే వాటన్నిటి పాపాలకి ఇలా 100 కోట్ల అప్పులు కడతాను ఇలా మేము అందరం కలిసి. వాటిని పట్టుకొచ్చి వాటి ఫైల్ ఎంబట్టి మేము ఇంట్లో మా సొంత ఇల్లు ఫైల్ కట్టుకుంటే తిరగలే కావచ్చు, సెక్రటరియట్ చుట్టూ ఆడ తిరుగుతున్నాం. అట్లా గెలిచిన తెల్లారికెళ్ళి ప్రజల్లో ఉండి మేము తిరుగుతున్నాం. మీరు రెచ్చగొట్టేది మీరు చెప్పుకోవడానికి ఓపెన్గా మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెడదాం, మేము పాల్గొంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తానా, చెప్పినా మేము ముక్కునే రసాడికి వెళ్ళిపోతాం. మేము అడిగిన దానికి మీరు చెప్పగలుగుతారు రండి చూద్దాం. ఏమైనా గాడుపుల బాణాలు వేయటం, పొద్దుగా లేస్తే అబద్ధాలు రెచ్చగొట్టడాలు, పబ్బం గడుపుకోవటాలు, ఇదే మీ దుకాణం, మీ బతుకు. మేము ఇదంతా కూడా నిజంగా కూడా అత్యవసరంగా మేము కొన్ని క్యాన్సిల్ చేసుకొని పొద్దుగాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇవాళ గ్రామ సభలలో పాల్గొని వీటాడి వాటాలు అవగాహన కల్పించుకుంటూ రావడానికి నన్ను క్షమించాలి, గంట లేట్ అయింది. కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరినీ కూడా అలర్ట్ చేసుకోవడం జరిగింది. మేము వాస్తవాలని ముందుస్తున్నాం, రండి చర్చకు. మీరు లొల్లి పెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది. అక్కడ మీరు అడిగిన దానికి జవాబు చెప్పకపోతేనో, మీరు అడిగిన దాన్ని ఇవ్వకపోతేనో లొల్లి కావాలి. రసాబస దేనికి? రసాబస మీకు బలుపు ఎక్కువై, తిండి ఎక్కువై, నా కొడుకులు మొత్తం దున్నపోతు బలిసి వీటికి వచ్చి రేగబలిసి చేసుకుంటూ తిరుగుతున్నారు. బాధ అనిపిస్తున్నా చూస్తుంటే. వాళ్ళ నోట్ కార్డు కూడా తీసుకుపోతున్నారు. ఇక్కడ పోతే డబుల్ బెడ్రూము 9 ఏళ్ళు ఇయ్యలే. ఈ అసలు